అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన వైఖరిని మార్చారు. H-1B వీసాల విషయంలో ఇంతకు ముందు కఠిన ధోరణి చూపించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాలో తగినంత ప్రతిభావంతులు లేరని ఆయన అంగీకరించారు. అయితే ఒక విలేకరి మన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారు అని అడగగా ట్రంప్ దానికి సమాధానం లేదు, మన దగ్గర లేరు అని నేరుగా సమాధానం ఇచ్చారు. బయట నుంచి వచ్చే వారి దగ్గర నుంచి మన ప్రజల నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా పారిశ్రామిక సాంకేతిక రంగాలను ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను వినియోగించుకోవాల్సిందేనని ట్రంప్ అన్నారు. సరైన శిక్షణ లేకుండా దేశీయ నిరుద్యోగులను తయారీ, రక్షణ రంగాల్లో నియమించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్ ఉద్యోగులు విదేశీ నిపుణుల దగ్గర నుంచి నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. అలాగే విదేశీ విద్యార్థులకు అమెరికాలో ఎలాంటి అడ్డంకులు లేవని కూడా ట్రంప్ వెల్లడించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.